మోంతా తుఫాన్పై ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉందామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిన్న రాత్రి 10 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ లో తుఫాన్ ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంపై మంగళవారం నుంచి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపగా దీనిపై రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సన్నాహాలు సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తుఫాన్ సన్నద్దతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారంపై సీఎం సమీక్ష చేశారు. అంతకుముందు ఇదే అంశంపై ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతి గంటకు తుఫాన్ బులెటిన్లు విడుదల చేయాలని ఆదేశించారు. తుఫాన్ రక్షణ చర్యల విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుందని, ఆ సమయంలో ప్రజలెవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలని చంద్రబాబు కోరారు. ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు పంపి అవగాహన పెంచాలని, తిత్లీ, హరికేన్, హుదూద్ తుఫాన్ల అనుభవాన్ని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. అటు వెళ్తే వెళ్ళండి చెప్తా అంటున్నా. ఇక రియల్ టైంలో నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలన్నారు చంద్రబాబు. వరద నీరు వెళ్లేందుకు వీలుగా డ్రైన్లలో బ్లాక్స్ లేకుండా పటిష్టం చేయాలని, చెరువులు, కాలువ గట్లు తెగిపోకుండా చూసుకోవాలని తెలిపారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా శాటిలైట్ ఫోన్లు వినియోగించాలన్నారు. ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలన్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే 2707 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3211 జనరేటర్లను బ్యాకప్ కోసం వినియోగించాలి. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాల బారిన పడకూడదు, ఒక్క మరణం కూడా సంభవించకూడదు. సముద్ర తీరంలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు సీఎంకు వివరించారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలను గుర్తించి జిల్లా అధికారులు ముందస్తు రక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సమీక్షలో మంత్రి లోకేష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్తులో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. మోంతా తుఫాన్పై కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి ప్రాంతాల్లో కొండ చర్యలు జారి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి, మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ అధికారులను నియమించాలి. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. వాలంటరీగా వచ్చే వారిని సహాయ కార్యక్రమాలకు వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. మోంతా ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రధానికి వివరించగా కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఓతో సమన్వయం బాధ్యతను మంత్రి లోకేష్ కు సీఎం అప్పగించారు. అధికారులు ఎన్ని రివ్యూలు చేశారనేది కాదని, క్షేత్రస్థాయిలో ఎంత మేర ప్రభావం చూపించిందనేది ముఖ్యమని, దీనికి ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
తుఫాన్పై ప్రభుత్వ సన్నద్దత ఎలా ఉందనే అంశంపై సేకరించిన ప్రజాభిప్రాయంలో 83% సంతృప్తి వ్యక్తమైందని అధికారులు వివరించారు. తుఫాన్కు సంబంధించి జాగ్రత్తలపై మీ ప్రాంతాల్లో సమావేశాలు జరిగాయా అన్న ప్రశ్నకు 70% మంది అవును అని సమాధానమిచ్చారని తెలిపారు. ముందు జాగ్రత్తలపై 74% మంది సంతృప్తిగా ఉన్నారని అధికారులు వివరించారు. ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తొలిసారిగా ఈ సిస్టమ్ను ఏర్పాటు చేశామని, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమాచారం ఆధారంగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి నేరుగా ఆయా ప్రాంతాలకు మైక్ల ద్వారా అప్రమత్తం చేసే అవకాశం ఉందని తెలిపారు.